హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ సంగీతం. ఇప్పుడే సినిమా చూసిన తర్వాత సినిమా నాకు ఎలా అనిపించింది అంటే సినిమా చాలా బాగుంది. పర్వాలేదు, ఒక్కసారి అయితే చూడొచ్చని నేను చెప్పను. బాగానే తీశారు. ఈ వయసులో కూడా అతని డైరెక్షన్లోని ఇంత డెడికేషన్ అండ్ ఇంత కొత్త కాన్సెప్ట్ తోటి రావడం అంటే చాలా కష్టం. అలాంటిది 94 ఇయర్స్ ఉన్న డైరెక్టర్ ఇలాంటి సినిమా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అయితే నాకు నచ్చింది. ఎందుకు నచ్చిందో పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నేను రివ్యూ మొత్తం పాటల్లో చెప్పాల్సిందేమో అని అనిపించింది. కానీ పాటల్లో చెప్తే రివ్యూ ఎవ్వడూ అర్థం చేసుకోడు. అందుకే నేను నోటితో మాటల్లో చెప్తున్నా. చాలామంది కొత్త యాక్టర్స్ తోటి చాలా తక్కువ బడ్జెట్లోని ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూ తోటి నాగశ్విన్ గారు డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేశారు. అది 100% సక్సెస్ అయిందని చెప్పాలి. కొత్త యాక్టర్స్ అందరూ వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఒక డీసెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చిందని చెప్పాలి. అండ్ యూనిక్‌గా ఎప్పుడూ సినిమాలు తీస్తూనే వస్తున్నారు సంగీతం శ్రీనివాసరావు గారు. తన ప్రీవియస్ ఫిలిమ్స్ 'ఆదిత్య 369' గానీ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సో అలాంటి సినిమాలతో పాటు ఇప్పుడు ఒక కొత్త యూనిక్‌గా కొత్త సినిమా తీయాలన్న ఆలోచనతోటి కొత్తగానే ట్రై చేశారు. అది వర్కౌట్ అయింది. ఆ సినిమానే 'సంగీతం' అనే సినిమా. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్. ఒక ఊర్లోని బంగారు నాణాలు అనేవి భూమిలోన ఉన్నాయని ప్రజలందరూ తెలుసుకొని అక్కడ చెట్లు నరికేసి భూమిలోని బంగారం తీసుకుందాము అని అనుకుంటారు. కానీ ఆ ఊరి గ్రామ దేవత ఒక శాపం అయితే ఇస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ చెట్లు నరికేసి బంగారం తీసుకుంటారో మీరు అప్పటి నుండి ఇంకా మీ నోటి వెంట మాట రాదు. ఏ మాటైనా పాట రూపంలోనే వస్తుంది అని ఒక శాపం విధిస్తుంది. ఆ శాపం అనేది హీరో ఎలా ఎదుర్కొన్నాడు అండ్ ఆ ఊర్లోని ఆ శాపం పోయిందా లేదా అన్నదే స్టోరీ లైన్. వింటేనే మనకి చాలా చిన్నప్పుడు చందమామ కథలు కానీ, పేదరాశి పెద్దమ్మ కథలు కానీ, అంటే ఒక స్టోరీ నరేషన్ ఎలా ఉంటుంది అంటే అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లోని ఇలా ఉన్నది అన్న స్టోరీతోటి ఈ సినిమా మొత్తాన్ని నడిపించారేమో అని అనిపిస్తుంది. సేమ్ సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా కూడా ఒక చందమామ కథలా ఉంటుంది. చాలా స్లో నరేషన్ తోటి ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ల్యాగ్‌గా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పటికి మెయిన్ స్టోరీ లైన్‌లోకి వెళ్తుంది. ఆడియన్స్ క్యూరియాసిటీ తోటి ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీని సెకండ్ హాఫ్‌లోనే ఉంచి ఒక డీసెంట్ క్లైమాక్స్ తోటి సినిమాని ఎండ్ చేస్తారు. అది బాగా వర్కౌట్ అయింది. కానీ ఫస్ట్ హాఫ్‌లోనే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. 94 ఏళ్ల వయసులోని అలాంటి డైరెక్షన్‌లోని ఒక యూనిక్ స్టోరీని డైరెక్షన్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్తాను. సో ఈ సినిమా ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా డీసెంట్ క్లైమాక్స్ తోటి ఎండ్ అవుతుంది. అండ్ మ్యూజిక్ గానీ, బీజీఎం గానీ, సాంగ్స్ గానీ బాగా వర్కౌట్ అయ్యాయి సినిమాలోని. ఇంకా సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్ 100% వర్కౌట్ అయింది. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. ఒకవేళ 'సంగీతం' అనే సినిమా చూడకపోతే సినిమా చూసి మీ ఒపీనియన్స్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం గానీ, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం గానీ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. లేట్‌గా రివ్యూస్ చెప్పినా లేటెస్ట్‌గా చెప్పడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.